ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పార్టీల మధ్యన పోటీ పెరిగిపోయింది. మరి భవిష్యత్ రాజకీయాలపైన ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన నేతలు దృష్టి అయితే కేంద్రీకరించినట్లు స్పష్టమవుతా ఉంది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం, మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, పొరపాట్లు కావచ్చు, మరి ఆ తర్వాత కాలంలో ఆయన మరి ప్రజల నుండి వ్యతిరేకతనైతే మరి ఎదుర్కొన్న సంఘటనలు, ప్రజలు వారి అభిప్రాయాలను కూడా మరి సోషల్ మీడియా ద్వారా, వివిధ ఛానళ్ళ ద్వారా కూడా తెలపడం జరగడం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి కూడా కుంటుపడిందని చెప్పేసి మరి వార్తలు రావడం, ఆ తర్వాత కాలంలో మరి 7 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిపి విజయాన్ని అయితే సాధించడం జరిగింది. కానీ మరి ప్రస్తుత రాజకీయాలను తీసుకున్నట్లయితే మరి కూటమిలో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఏమి ఆలోచిస్తున్నాయి, వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అని మనం ఒకసారి చర్చించుకుంటే కనుక, బీజేపీ పార్టీ ఎప్పటి నుండో మరి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బలమైన నిర్ణయంతో పావులైతే కదుపుతూ ఉంది. ఇక దాదాపు దశాబ్ద కాలం నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని, సీఎం కావాలనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ సైతం పావులు కలుపుతుండడం మనం గమనించిన విషయం. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే అసలు టీడీపీ పార్టీ విజయం సాధించేది కాదు. ఇక టీడీపీ పార్టీ విజయం సాధించడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి, జనసేన పార్టీ అధినాయకుడు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడానికి మరి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ అధినాయకులతో మాట్లాడి, ముఖ్యంగా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి ముఖ్య వ్యక్తులతో చర్చలు జరిపి, తర్వాత మోడీతో కూడా చర్చలు జరిపి మరి టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసే విధంగా చక్రం తిప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అయితే మొత్తం మీద కూటమి ఏదైతే ఉందో, కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యే స్థానాలకు గెలుపొందడం జరిగింది. బీజేపీ 8 స్థానాలు, ఇక మిగిలిన స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. అందరికీ తెలిసిన విషయమే. 7 నెలల తర్వాత మరి కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నువ్వా నేనా అంటూ నేతల మధ్య మరి వాదోపవాదాలు, భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు, రాబోయే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో మరి ఎవరు సీఎం అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంశాలు ప్రస్తుతం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని వ్యక్తులు పవన్ కళ్యాణ్ను తొక్కేయాలని అనేక రకాలుగా మరి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అన్నట్లుగా వార్తలు వినబడతా ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు దాదాపు 42 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి ఉన్న వ్యక్తి.
మరి ఆయన వయసు పైబడటం, ఆరోగ్య సమస్యల రీత్యా మరి పార్టీ పగ్గాలను లోకేష్కు అప్పగిస్తాడా, లేదంటే లోకేష్ని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ సపోర్ట్తో పార్టీని ముందుకు నడిపిస్తాడా అనే అంశాలైతే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలాయి. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ కూడా 55 వసంతాలు అంటే 55 ఏళ్ళ వయసు కలిగి ఉన్నాడు. మరి జనసేన శ్రేణులు కూడా అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాబట్టి జనసేన కూడా మరి రాబోయే ఎన్నికల్లో మరి అన్ని స్థానాల్లో పోటీ చేసి మరి విజయాన్ని సాధిస్తుందా, లేదంటే బీజేపీ ఏమైనా రాజకీయ వ్యూహం రచించి పవన్ కళ్యాణ్ను మన ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తుందా, లేదంటే జనసేన బీజేపీ రెండూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయా అనే అంశాలు కూడా ప్రస్తుతం వార్తలు కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడిగా, మంచి రాజకీయ చతురత కలిగిన వ్యక్తిగా ప్రతిపక్ష పార్టీలను వారించడంలో, ప్రతిపక్ష నాయకుల యొక్క మాటలకు సమాధానం చెప్పడంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ముందుంటాడు. ముక్కుసూటి తత్వం కూడా ఆయనకు బాగానే ఉపయోగపడింది. అధికార పార్టీని సైతం విమర్శిస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కూటమిలోని మంత్రులను సైతం ప్రశ్నించడం, ఆంధ్రప్రదేశ్లోని అధికారులను సైతం ప్రశ్నిస్తుండడం మనం గమనిస్తున్నాం ప్రస్తుతం. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా, లేదంటే టీడీపీ పవన్ కళ్యాణ్తో కంటిన్యూ చేస్తూ అధికారాన్ని చేపడుతుందా, లేదంటే పవన్ కళ్యాణే మరి అధికారాన్ని చేపట్టే విధంగా రాజకీయ వ్యూహం ఏమైనా రచిస్తాడా, బీజేపీ రెండు జనసేన పార్టీ కలుస్తాయా, లేదంటే జనసేన పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తారా అనే అంశాలు కూడా మనకు కథనాలు, వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే సీఎం పదవి కోసము మరి పోటీ అయితే ఇప్పటి నుంచి ప్రారంభమైంది. మరి లోకేష్కు అంత సీన్ ఉందా, మరి లోకేష్కు సీఎం అయ్యేంత ప్రజాదరణ ఉందా అనే అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కాబట్టి మరి ఇక్కడ లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలనే వార్తలు వినబడడం, జనసేన శ్రేణులు స్పందించడం, ఈ విధంగా టీడీపీ అధిష్టానం కూడా స్పందించడం అనే ఆ అంశాలు కూడా ప్రస్తుతము మరి కూటమిలో అయితే భేదాభిప్రాయాలు రావడానికి ప్రధాన కారణమయ్యాయి. కాబట్టి ఇక్కడ అంటే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మరి లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేసి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయనకు సముచిత స్థానం వస్తుందని కూడా వార్తలు వినబడుతున్నాయి. లేదంటే ఒక 3 సంవత్సరాల తర్వాత లోకేష్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటించి మరి చంద్రబాబు తప్పుకుంటాడా అనే అంశాలు కూడా వార్తా కథనాలు కూడా వినబడతా ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. మరి ఏ విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, మరి ఏం జరుగుతుందనేది అయితే మనం వేచి చూడాలి.